Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చండి, మొన్న మహాలయ అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు పూజ చేస్తున్నామండి. అదిను ఇంకా సరే ఇంట్లో బ్లాగ్ అయితే డైలీ బ్లాగ్ పెడుతున్నా. ఇంకైతే నేను ఆ రోజైతే ఇక్కడైతే మిద్దెపైకి వెళ్ళామన్నమాట. తెల్లవారితో ఫ్రెష్ అప్ అయిపోయి టీ కాఫీ అంతా అయిపోయిన తర్వాత మిద్దెపైకి వెళ్తే ఇంకా ఆ రోజు మోల్డింగ్ కోసం అని చెప్పని వీళ్ళకి చెట్లు అంతా అడ్డం అని చెప్పని మిద్దె పైన అయితే అటు ఇటు పెట్టేశారనమాట. ఇంకా రేకులంతా ఎత్తి అక్కడ వేసేశారు. సరే ఇంకైతే చూస్తే మొన్నట ఒక 3 రోజుల ముందు అయితే వర్షం పడింది, ఏదో అట్లా బాగా ఎండిపోయి ఉన్నాయన్నమాట. మొన్న మధ్యలో బాగానే వచ్చున్నాయి. నేనైతే మళ్ళీ ఒక వారం రోజులు రాలేదులేండి మిద్దెపైకి, పైకి ఇక్కడ చూడలేదు. కానీ ప్రతి ఒక్క చెట్లు కూడా బాగా 1000 వరహాల చెట్లు కూడా, అది 100 వరహాలు అనుకుంటా, ఆ చెట్లు కూడా 3-4 గుత్తుల పూలు అయితే వచ్చున్నాయి. రోజా చెట్టు కూడా ఒక మొగ్గలేసి ఉన్నాయి. కొన్ని చెట్లు ఎండిపోయి ఉన్నాయి, కొన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి, కొన్ని చెట్లు తేమగా ఉన్నాయి అన్నమాట. ఇట్లా చేసేసి ఉన్నారు, అన్ని గుంపుగా వేసేసారనమాట చెట్లనంతా పైన. నాకు మళ్ళీ మనసు బాగాలేదు, ఎందుకంటే ఇలాగా మళ్ళీ ఆ చెట్టు చచ్చిపోతుందో ఏ తీగ చెట్టు చచ్చిపోతుందో భయం వేస్తుంది అనమాట. బిల్లగన్నేరు అన్ని పూలు బాగానే వచ్చున్నాయి. మందారాలు కూడా చెట్టు మొగ్గలు, మందారాలు అయితే తెల్ల మందారం అయితే ఇన్ని రోజులకి ఇన్ని నెలలకైతే ఇట్లా బాగా మొగ్గలేసి పూలు కూడా ఎడుగుతూ వచ్చిందనమాట. సన్న తెల్ల మందారము చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి. అది కూడా వాలిపోయి ఉన్నిందనమాట చెట్టు. కొన్నిటికి నీళ్ళు ఉన్నాయి, కొన్నిటికి లేవు. సరే ఇంకా అలాగే సన్న తీగ సెంటు మళ్ళీ అన్నీ కూడా ఒక చోటుగా వేసేస్తున్నారు. చూస్తే ఎట్లో చంపలేదు, అంటే అదే చచ్చిపోలేదు, బాగానే ఉన్నాయి. సరే చెట్లకు నీళ్ళు పడదామని నేను ఎక్కితే మా వాడు ఇంకా నేను పడతా నీళ్ళు అని చెప్పి పైకి వచ్చాడు. సరే ఇంకా పట్టునీలే కొంచెమని నేను ఎండిపోయిన చెట్టు, కొంచెం ఏదన్నా చెట్టు ఎండిపోయిన పువ్వులు అవి ఉన్నాయి కదా, అవన్నీ గిల్లేసాను అనమాట. ఆ పని చేసుకుంటున్నా. తెల్లారి 7:30కే ఎండ చూడాలి, 6:30 నుంచి స్టార్ట్ అనమాట. ఎండ అయితే ఎంత ఎండగా ఉందో అసలు. నేనైతే ఎండకు బిందె ఇంకా నేను 3 నెలలకు బిందె మారుస్తూ ఉంటా. ఇంట్లో వాటర్కి కుండ మార్చుకుంటా, ఇట్లా అన్నీ చేసుకుంటా. కానీ కుండ తీసేద్దామని చూస్తే కూడా కుదరలేదనమాట. అంత ఎండగా ఉంది, చల్లగా నీళ్లు తాగాలని. అలా ఉంటుంది ఎండ అప్పుడప్పుడు. సరే ఉన్నీళ్ళే కొద్ది రోజులని చెప్పి అలాగ పెట్టేశాను. ఇంకైతే ఈ చెట్లు ఇంకా రాధా మనోహరం చెట్లు అయితే అసలు ఇంకా పూలు అయితే గుత్తులు కాసేసి ఉన్నాయి, బాగున్నాయి. ఎట్టో చచ్చిపోలేదు, బాగానే అట్లా వాల్చి పెట్టున్నారనమాట పక్కింటి గోడ మీదకి. సరే ఇంకా చిన్న పూలన్నీ కూడా బాగానే పూసున్నాయి. సరే ఇంక వీటికంతా మనం ఇంకా పైన ఇల్లు రెడీ అయ్యేదాకా కాపాడుకోవాలి కదా అని వాటికైతే నీళ్ళన్నీ పట్టేసి వచ్చేసానండి. మా వాడు నేను నానేసి పట్టాము. సరే ఇంక వచ్చేటప్పుడు పింక్ మందారాలు కూడా బాగా చెట్టంతా ఉన్నాయి మొగ్గలు. చీడ కూడా కొన్ని పట్టేసి ఉన్నిందనమాట. పెద్ద మందారం, పెద్ద పువ్వు మందారానికి హైబ్రిడ్ చెట్టు మందారం కూడా తెచ్చున్నానులేండి. ఇది నాటు చెట్టు అనమాట. ఇది చిన్న సన్న మందారము. దానికైతే చీడ కూడా పట్టేసి ఉన్నింది. సరే నేను ఫస్ట్ నీళ్ళు పట్టేసి తర్వాత చీమల మంది అయితే చల్లాను మొగ్గలకంతా, కొంచెం చీడ ఉంటే పోతుందనేసి. సరే పూలన్నీ గిల్లుకొని వచ్చి మా వారైతే ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ పూజ పని అయితే అయిపోయిందనమాట. తెల్లవారితోనే చేసేస్తారు, అన్నీ చేసి ఇచ్చేస్తాను. అట్లా సిద్ధం చేసి ఇచ్చేస్తే ఆయన అన్నీ పెట్టుకుంటారు దీపము. ఇంకా పూలు పెట్టారు, కానీ మందారాలు మరుసటి రోజుకి ఉండవు కదా, అందువల్ల అయితే ఇంకా నేను తెచ్చి ఇంకా అట్లా అలంకరించానమాట. పూజ రూమ్ ర్యాక్లో పటాలకు అన్నిటికీ పెట్టేశాను. వచ్చిన వారికి తెల్ల మందారము, ఎర్ర మందారాలు, ఇట్లా బిల్లగన్నేరు ఈశ్వరుడికి ఇట్లా అన్నీ కూడా డెకరేషన్ అయితే చేసేసానమాట. పూలు ఇంకా అలాగే పెడితే ఇంకా అవి ఉండవు, మరుసటి రోజుకి ఉండవు అనమాట. సాయంత్రానికి కూడా ఉండవులేండి అలాగా. సరే ఈరోజు అయితే ఇంకా అమావాస్య కదా, మహాలయ అమావాస్యకి ఇంకా మా అవ్వ తాతకి, అంటే మా వారికి నానమ్మ తాతయ్య అనమాట, మా మామయ్యకి అమ్మ నాన్న. సరే ఇంకా పెద్దలకు ఈ మాసంలో మొక్కుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు దక్కుతుంది, పిల్లలకు అంత ఆశీర్వాదం ఉంటుంది కదా. అంటే తిది తర్పణాలు వదలని వాళ్ళు ఈ మాసంలో వదులుకోవచ్చు అనమాట. అలాగ చేస్తామని నిన్న నైటే చెప్పారనమాట నాకు. సరే ఇంకా ఆ విధంగా అయితే వాళ్ళ అవ్వ తాతకి ఈ విధంగా పెట్టాలి ఇట్లా అని చెప్పని, ఈ విధంగా చెయ్యాలి. గంట కొట్టకూడదు, ఇంటి ముందర నీళ్లు అలికేసేయాలి, కానీ ముగ్గు పెట్టకూడదు అని నాకంతా ముందు రోజే చెప్పేశారు. అలాగే చేశాను. ఇంకైతే పైన పటం మీద అక్కడ కూడా తెల్లారితో పూజ చేసేటప్పుడు వాళ్ళ అవ్వ తాతకి ఫోటోకి పువ్వు అయితే పెట్టేశారు. సరే ఇంకైతే నేనేం చేశాను, ఇంకా తెల్లారితో టమాటా బాత్ రైస్ లాగా చేసేసానండి. ఇంకా అప్పుడే ఇంకేం చేశాను,
ఇక వడకైతే ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, అల్లము, ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా గుర్తుగా ఒక పాత్రలోకి నీళ్ళు వేసి పప్పు పచ్చని అంతా కూడా కలిగి పెట్టేసాను నాన్ని అనేసని. ఇంకా ఆ విధంగా ఇంకా సామాన్ పాత్రలు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ కడుక్కుందాంలే అనేసని ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క వంట చేద్దాంలే అనేసని ఇంకా మా వాడు అతి చేసుకుంటూ అల్లరి చేసుకుంటూ లోపలికి పైకి తిరుక్కుంటూ ఉన్నాడు. వర్కర్స్ అయితే ఆ రోజు కూడా వచ్చారు, చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళది. ఇంకా ఒకరోజు ఆపినా పని నిలిచిపోతుంది కదా మనకి అనేసని ఆ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నారు వాళ్ళైతే. ఇంకా మా వారు ఇంకా పూజకు అంటే మధ్యాహ్నము 12 లోపల మొక్కాలా అనేసి అన్నారనమాట వాళ్ళ అవ్వతాతకి. సరే ఇంకా అన్నీ తెచ్చుకునేదానికి మా వారు అయితే బజార్ వెళ్ళారనమాట. ఇంకా అప్పటికి టైం 11 అయిపోతుంది. అవన్నీ నానబెట్టేశానులేండి. ముఖ్యంగా చేయాల్సింది వడ పాయసమే చేసి పెట్టు, మునక్కాయ సాంబారు, అన్నము అవి చెయ్యని ముందే చెప్పేశారనమాట నాకు. సరే ఇంకా అవే చేసేద్దామని చెప్పి ఇంకా నేను అన్నాను, శనివారం 3వ వారం మొక్కలు కదా మళ్ళీ అప్పుడు చేసుకోవాలి కదా అని అంటే, అట్ట కాదు చేసి పెట్టాలి వాళ్ళకు, పెద్దవాళ్ళకు కాలం చేసిన వాళ్ళకి ఏది నచ్చుతుందో నచ్చిన వంట చేసి పెట్టామనుకోండి తృప్తిగా తిని వెళ్తారనమాట, కాకికి పెడితే అట్లా అన్నమాట. ఆ విధంగా చేస్తారనమాట. ఎవరైనా చేసుకొని వాళ్ళైతే ఆ రోజు చేసుకొని అంటే మంచిదన్నమాట. అందుకోసమైతే ఇంకా నేను ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సరే ఇంకా మా వారైతే పూజ అవి పండ్లు అవి తేవడానికి వాళ్ళ అవ్వకైతే జాంగ్రీ ఇష్టమని తీసుకురావడానికి అన్నీ కొన్ని పూలు మాల అవి తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఇంతలోనే ఇవన్నీ చేసేసానండి. అవంతా వీడియో తీయలేదులేండి, ఇంకా అవన్నీ తెలిసిందే కదా, ఇంకా చెయ్యక తప్పదులేండి అవన్నీ కూడా అని వీడియో అయితే కొంచెం తీయలేదు. నాకు అప్పుడు కూడా ఎంత పని పడిందో నాకే ఇలా జరుగుతుందో ఏమో మరి తెలీదు. నేనైతే ఇంకా పాయసం సబ్బీము సేమియా వేసి రోస్టెడ్ సేమియానే అలా చేసి పెట్టేసి అంతా పెట్టేసిన తర్వాత చూస్తే అది కొంచెం గట్టిగా అయిపోయిందనమాట. పాలు పోసి చక్కెర వేసి అన్నీ చేసేసాను. చేసినప్పుడు బాగానే ఉన్నింది, తర్వాత గట్టిగా అయిపోయింది. సరే ఫస్ట్ వేడి పాలు పోసేద్దాంలే అని చెప్పని మూత అయితే పెట్టేశాను. పాయసం అలా రెడీ చేశాను. సరే ఇంకైతే సాంబారు, మునక్కాయ సాంబారు, వంకాయ వేసి సాంబార్ పెట్టేశాను. రైస్ చేశాను, రసం ఉంది, పెరుగుంది. తర్వాత వడ అయితే నాకు కొంచెం అనుకొచ్చేసింది అనమాట. ఈ వడ దగ్గర వచ్చేసరికి ఏమైందంటే నాకు వాషింగ్ మిషన్లో నీళ్లు వెనక పైపుల నుంచి బయటకు వచ్చేసినాయండి, హాల్లోకి వచ్చేసాయి అన్నమాట. చూడండి, ఆ తార్పాలు పట్ట వేసి ఇదంతా నీళ్ళు వేసి తుడిచి మా పిల్లలకు పని పడింది. ఇంకా అవన్నీ ఎత్తి తోసి ఆ నీళ్ళంతా ఎత్తి కొట్టి బయటకు వేసి అయ్యో ఆ పని ఇంకా తెల్లారితో అన్నీ శుభ్రమైనాక వెనక వాషింగ్ మిషన్ నుంచి పైపులో నీళ్ళు బయట వచ్చాయి. అది ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అలాగా అంటే పైకి కిందకి మిద్ద పైకి కిందకి దింపినప్పుడు కొంచెం ఏదో లూజ్ అయిపోయినట్టుంది వైరు. అదేం చేస్తుంది ఇలా అప్పుడప్పుడు ఇస్తుంది. అది నాకు ఇట్లాంటి టైంలోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అనిపిస్తుంది నాకు. అలా అయిపోయింది, నీళ్ళు మొత్తం వచ్చేసాయి. నేను చూసుకోలేదు, ఒక 2 బిందెల నీళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. పిల్లలు ముగ్గురు కలిసి నేను మొత్తం నీళ్ళు ఎత్తి చాటకెత్తి మొత్తం బయట అంటే రంధ్రం అయితే పెట్టలేదు పెద్దదిగా, బొక్క నీళ్ళు పోవడానికి పోవు, మనమే ఎత్తి చాటుకెత్తి తీసేయాలన్నమాట బయటికి. ఇంక ఇదైతే బాగా తేమ పీల్చేస్తుందని అది కొంచెం మందంగా ఉండింది వాషింగ్ మిషన్ మీద, దాన్ని అయితే ఎత్తి వేసి తుడిచేసానమాట. ఇంకా అయితే టైం అయిపోతుంది, మళ్ళీ ఒకసారి అయితే అలికానండి మాఫ్ వేసి అలా చేశాను. ఇంకైతే ఆకిలా సిద్ధం చేసుకునేసి ఇంకా పండ్లు స్వీటు అవ్వకు నచ్చింది, మాల అయితే వేసి ఈ విధంగా అయితే ఫోటో పెట్టి దక్షిణం వైపు పెట్టాలంట పటం అయితే. కాలం చేసిన వాళ్ళ ఫోటోని ఇట్లా పెట్టుకొని మనమైతే దీపారాధన చేస్తే మంచిది. దీపం పెట్టి దండం పెట్టుకుంటే టెంకాయ కొట్టి హారతి ఇచ్చుకొని గంట కొట్టకూడదన్నమాట, గంట కొట్టకూడదంట. ఇలా చేసుకోవాలంట. ఇంకంత మావయ్యను అత్తమ్మని పిలిచి ఈ విధంగా అయితే సాంబ్రాణి వేపించారు. ఈ విధంగా చేసామన్నమాట. మా అత్తమ్మ మావయ్య ఈ విధంగా అయితే హారతి సాంబ్రాణి ఇచ్చి ఇంకా మా వారు కూడా ఇస్తున్నారు. ఇంకా పిల్లలు ఒక్కొక్కరు దండం పెట్టుకుంటూ హారతి ఇచ్చుకుంటూ సాంబ్రాణి వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నేనైతే బట్టల పని అవన్నీ అయింది కదా అని మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వచ్చాను. అవన్నీ తాకాము కదా అని నాకైతే ఉదయం ఇలాగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మురిగుడ్డలు ఇట్టటివంతా తాకితే నాకు నచ్చదనమాట. మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అవ్వాల్సిందే, అందుకే నేను ఒక్కొక్కసారి నైటీతోనే ఉండిపోతా. అలా చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వేసుకుంటానమాట బట్టలు అయితే. పండగలు అప్పుడైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అలాగనే ఉంటుంది పిచ్చక్కలాగా ఏదో ఒక చీర కట్టుకొని ఉండిపోతాను. ఇంకైతే ఇలాగా పిల్లలకి చెప్తూ ఉన్నారు, అవ్వ తాత మమ్మల్ని రక్షించండి, మా కోరిక తీర్చండి, మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే అది ఏమనుకోకండి అని చెప్పిస్తూ ఉన్నారు మా వారు. చెప్పిస్తూ వాళ్ళకి తెలియాలి కదా పిల్లలకు కూడా ఇట్లాంటివి అంతాను అనేసి
హారతి ఇమ్మని చెప్పి చెప్తున్నారనమాట. ఇలాగైతే ఇంకా మహాలయ అమావాస్య రోజు ఇలాగ చేసామండి. అవ్వాతాతకైతే ముఖ్యము ఈ విధంగా. ఇంకా అట్లాంటప్పుడు ఇట్లా ముఖ్యమైన పనులప్పుడే నాకు ఇలాంటివి అంటే అదే మొన్న ఒక రోజు కూడా మిక్సీ అంటే వినాయక చవితి రోజు ఆ రోజే ఎంత పను హడావిడిగా మిక్సీ కూడా పాడైపోయిందనమాట. అలా జరుగుతుంది. ఇంకా ఈరోజు ఇట్లా ముందు జాగ్రత్తగా నేను అన్ని చూసుకోవాలన్నమాట. ఇనిమేట ఆ రోజు అయితే బట్టలే వేయకూడదు పండగలప్పుడు అనిపించింది నాకు. వెయ్యను, ఒక రోజు మిస్ అయినా ఇంకా అట్లే ఉండిపోతాయనే ఉద్దేశంతో అలా చేయాల్సి వచ్చింది. ఇంకా పిల్లలకి స్కూల్ లీవ్, దసరా లీవులు, దసరా పండుగ కూడా చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే పని, వర్క్ ఇవంతా దుమ్ము ఇవి పడుతూ ఉన్నాయి. సరే వీలైనంత వరకు నాకు తగిన శక్తికి మించినట్టు ఇట్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట. పూజలో అయితే ఇంకైతే నేను హారతి ఇచ్చానండి అవ్వాతాతకి. వాళ్ళకి నచ్చింది ఇలా చేసి పెట్టాను. ఇంకా వడ పాయసము, సాంబార్ అన్నము ఇట్లా పెట్టి జాంగ్రీ పెట్టాడు తెచ్చి అవ్వకి ఇష్టమని. ఇంకా సాంబ్రాణి అంతా వేసుంటే ఇంకా సాంబ్రాణి ఫుల్గా ఇల్లంతా సాంబ్రాణి అయిపోయిందనమాట పొగ. ఇంకా అలా వీడియో అలాగనే కనపడుతుంది. ఇలాగైతే అయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, లైక్ కొట్టండి. ఇంకైతే మా మామయ్యకు వాళ్ళకంతా భోజనాల పని అయితే ఆకు అలాగే పెట్టేశాను. మా అవ్వ దగ్గర పెట్టిన ఆకు అయితే పెట్టేశాను మామయ్యకి. ఇంకా అత్తమ్మ ప్లేట్లో తింటుంది. ఇంకా మా వారు మోకాలు నొప్పి అని చెప్పి కింద కూర్చోనేటప్పుడు ఇంకా అట్లే కాలు చాంపుకునేస్తారనమాట. పైకి కిందకి ఎన్నిసార్లు ఎక్కి దిగుతారో పాపం, అందుకనేసని కింద చాలాసేపు కూర్చోలేమని ఇంకా వాళ్ళ భోజనాలు అయితే అయ్యాయి. వాళ్ళందరి తర్వాత నేనైతే భోజనం చేశాను, పిల్లలు మేము. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.